హలో మూవీ లవర్స్! ఈరోజు మనం 2025లో రిలీజ్ అయిన 'కంపానియన్' అనే మూవీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ స్టోరీ ఒక గ్రోసరీ స్టోర్‌లో స్టార్ట్ అవుతుంది. ఆ స్టోర్‌లో ఐరిస్ జోష్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంది. ఫస్ట్ సైట్‌లోనే ఇద్దరూ లవ్‌లో పడతారు. ఒకరోజు జోష్ ట్రిప్ అని చెప్పి ఐరిస్‌ని తన ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్తాడు. ఆ ఇల్లు సిటీకి దూరంగా ఒక లేక్‌కి దగ్గరగా ఉంటుంది. ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్లి జోష్ ఫ్రెండ్స్‌ని కలుస్తారు. అక్కడే మూవీలో ఇంకొక 4 క్యారెక్టర్స్‌ని చూపిస్తారు. క్యాట్ సెర్గెయ్ వీళ్ళిద్దరూ లవర్స్ అండ్ ఏలై ప్యాట్రిక్ వీళ్ళిద్దరూ కూడా గే కపుల్. వీళ్ళల్లో సెర్గెయ్ చాలా రిచ్. అతనికి చాలా లీగల్ బిజినెస్‌లుంటాయి. పరిచయాలైన తర్వాత నైట్ వాళ్ళందరూ డ్రింక్ చేసి డాన్స్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ ఐరిస్ నిద్రలేచి లేక్ దగ్గరికి వెళదామని జోష్‌ని అడుగుతుంది. కానీ జోష్ మూడ్ బాలేదని చెప్పడంతో ఐరిస్ ఒంటరిగా లేక్ దగ్గరికి వెళ్తుంది. ఐరిస్ బయటికి వెళ్ళిన తరువాత జోష్ తన మొబైల్‌కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాడు. ఐరిస్ ఏమో తన పాకెట్‌లో నైఫ్ ఉండటం చూస్తుంది. అంతలో సెర్గెయ్ లేక్ దగ్గరికొస్తాడు. ఐరిస్ సెర్గెయ్‌ని చూసిన తర్వాత రూమ్‌కి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ సెర్గెయ్ కొంతసేపు కూర్చొని నాకు కంపెనీ ఇవ్వు అని అంటాడు. కొంతసేపటికి సెర్గెయ్ ఐరిస్ హ్యాండ్ పట్టుకొని ఐరిస్‌ని ఫోర్స్ చేస్తాడు. కట్ చేస్తే ఐరిస్ బాడీ అంతా బ్లడ్‌తో తడిచిపోయి కత్తి పట్టుకొని జోష్ దగ్గరికి వెళ్తుంది. జోష్ ఐరిస్‌ని చూసి ఏమైంది అని అడుగుతాడు. ఐరిస్ సెర్గెయ్ తన్ని ఫోర్స్ చేశాడని, ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో సెర్గెయ్‌ని కత్తితో పొడవాల్సొచ్చిందని చెప్తుంది. అదంతా విన్న తరువాత జోష్ ఐరిస్‌తో నిద్రపో అని చెప్తాడు. జోష్ అలా చెప్పిన వెంటనే ఐరిస్ నిద్రపోతుంది. అక్కడే ఐరిస్ ఒక రోబోట్ అని రివీల్ అవుతుంది. జోష్ ఐరిస్‌ని చైర్‌కి కట్టేసి నిద్ర నుంచి లేపుతాడు. ఐరిస్ నిద్ర లేచిన తరువాత నన్నెందుకు చైర్‌కి కట్టేశావు అని అడుగుతుంది. జోష్ ఐరిస్‌కి నువ్వొక రోబోట్‌వి అని, నిన్ను నేను ఒక కంపెనీ నుంచి రెంట్‌కి కొన్నా అని, నిన్ను నేను నా మొబైల్ ద్వారా కంట్రోల్ చేస్తున్నా అని చెప్పి ఐరిస్ అది నమ్మటానికి ప్రూఫ్ చూపిస్తాడు. అదంతా చూసిన ఐరిస్ తాను ఒక రోబోట్ అన్న విషయం నమ్మలేకపోతుంది. జోష్ తన బ్యాక్ స్టోరీ గురించి ఇంకా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్లీ జోష్ అండ్ ఐరిస్ గ్రోసరీ స్టోర్‌లో జరిగిన ఫస్ట్ మీట్ అంతా కూడా ఫేక్. జోష్ ఒక రోబోట్ కంపెనీ నుంచి ఐరిస్‌ని రెంట్‌కి కొంటాడు. కంపెనీ వాళ్ళు ఐరిస్‌ని డెలివరీ చేసి ఐరిస్ గురించి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ రోబోట్ చాలా సేఫ్. ఇది మనుషులకు కానీ, జంతువులకు కానీ ఎటువంటి హాని చెయ్యదు. మరియు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అబద్ధం ఆడదు. దీన్ని నువ్వు ఎలా అయినా మార్చుకోవచ్చు. అలాగే ఎలా అయినా సరే వాడుకోవచ్చు అని చెప్తారు. తరువాత జోష్ ఐరిస్ ముందు కూర్చొని ఐరిస్‌తో లవ్ లింక్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. సో దానివల్ల ఐరిస్ జోష్‌తో లవ్‌లో పడుతుంది. ఐరిస్ ఈ స్టోరీ మొత్తం విని ఏడుస్తుంది. కానీ ఆ ఏడుపు కూడా ఒక ప్రోగ్రామింగే అని జోష్ ఐరిస్‌కి చెప్తాడు. అంతలో క్యాట్ జోష్‌ని పక్కకు పిలిచి ఐరిస్‌ని టర్న్ ఆఫ్ చేయమని చెప్తుంది. కానీ ఐరిస్ ఫ్లోర్ కింద ఉన్న కత్తితో తన కట్లు విప్పుకొని జోష్‌ని కొట్టి జోష్ మొబైల్ తీసుకొని ఇంటి నుంచి పారిపోతుంది. తరువాత జోష్ తన ఫ్రెండ్ ఏలైతో నిజం చెప్తాడు. సెర్గెయ్ దగ్గర ఉన్న డబ్బులు దోచుకోవటానికి ఐరిస్ సెట్టింగ్స్‌ని ట్యాంపర్ చేసి నేను, క్యాట్ ఐరిస్ సెర్గెయ్‌ని చంపేలాగా చేశామని చెప్తాడు. ఈ సీన్‌లోనే ఏలై గే బాయ్ ఫ్రెండ్ అయిన ప్యాట్రిక్ కూడా ఐరిస్ లాగానే ఒక రోబోట్ అని రివీల్ అవుతుంది. కాకపోతే ఐరిస్‌కి తాను ఒక రోబోట్ అని తెలీదు. ప్యాట్రిక్‌కి తాను ఒక రోబోట్ అని ముందు నుంచే తెలుసు. ఏలై ముగ్గురు ఒకరినొకరు 4 మిలియన్ పంచుకుందామని డిసైడ్ అవుతారు. కానీ 4 మిలియన్ ఆహ్, త దక్కించుకోవాలి అంటే పోలీసుల కంటే ముందు ఐరిస్‌ని పట్టుకొని తన సెట్టింగ్స్‌ని ముందులాగా మార్చేసి సెర్గెయ్‌ని చంపినందుకు ఐరిస్‌ని పోలీసులకు పట్టించాలనుకుంటారు. ఇంకో పక్క ఎస్కేప్ అయిన ఐరిస్ జోష్ మొబైల్‌ని అన్‌లాక్ చేసి తన సెట్టింగ్స్‌ని తనకు తాను చేంజ్ చేసుకుంటుంది. ఆ సెట్టింగ్స్‌లో ఐరిస్ 40%గా ఉన్న తన ఇంటెలిజెన్స్‌ని 100%కి ఇంక్రీజ్ చేస్తుంది. ఇంటెలిజెన్స్‌ని 100%కి ఇంక్రీజ్ చేసుకున్న ఐరిస్ బ్రెయిన్ లైట్ ఇదివరకు కంటే ఇంకా స్పీడ్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఫారెస్ట్ నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంది. ఒకవేళ ఐరిస్ జోష్ గ్యాంగ్‌కి కనిపించకుండా సైలెంట్‌గా జోష్ కార్ దగ్గరికి వెళ్ళగలిగితే జోష్ మొబైల్‌తో కారుని కంట్రోల్ చేసి బయటపడొచ్చని జోష్ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అంతలో తనకు
తనను వెతుకుతున్న ఏలై అండ్ ప్యాట్రిక్ని ఐరిస్ చూసి దాక్కుంటుంది. కొంతసేపటి తర్వాత జోష్ మొబైల్ రింగ్ అవ్వటంతో ఏలై ఐరిస్ని చూస్తాడు. ఏలై గన్తో ఐరిస్ని షూట్ చేస్తాడు. కానీ ఐరిస్ బుల్లెట్ నుంచి తప్పించుకొని పరిగెడుతుంది. అలా ఏలై గన్ కింద పడిపోతుంది. ఐరిస్ గన్ తీసుకొని ఏలైని షూట్ చేస్తుంది. అది జోష్, క్యాట్, ప్యాట్రిక్ చూస్తారు. ఐరిస్ ఫాస్ట్గా పరిగెత్తి జోష్ కార్లో కూర్చుంటుంది. కానీ జోష్ వాయిస్ కమాండ్ లేకుండా ఆ కార్ స్టార్ట్ అవ్వదు. ఐరిస్ జోష్ మొబైల్ యూజ్ చేసి జోష్ వాయిస్ సింక్ చేసి కారుకి కమాండ్ ఇస్తూ ఉంటుంది. జోష్ ఐరిస్ని ఆపడానికి రాయి తీసుకొని విండో గ్లాస్ బ్రేక్ చేస్తూ ఉంటాడు. అంతలో కమాండ్ గ్రాంటెడ్ అయ్యి కార్ మూవ్ అవుతుంది. జోష్ సర్గే ఫోన్ యూజ్ చేసి తన కార్ దొంగిలించబడిందని కంప్లైంట్ ఇస్తాడు. జోష్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కార్ సైడ్కి ఆగిపోయి డోర్ లాక్ అయిపోతాయి. జోష్ ఐరిస్కి కాల్ చేసి తిరిగి వెనక్కొచ్చేయ్, అంతా ఫిక్స్ చేసి జరిగిన 2 మర్డర్స్ బ్లేమ్ని ప్యాట్రిక్ మీద వేద్దామంటాడు. కానీ ఐరిస్ తన ఇంటెలిజెన్స్ని 100% ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల జోష్ తనని ట్రై చేస్తున్నాడని తెలుసుకొని తిరిగి రాను అని చెప్తుంది. జోష్ తిరిగి ప్యాట్రిక్ దగ్గరికి వెళ్ళి ఏలై థంబ్ ప్రింట్తో ప్యాట్రిక్ని రీసెట్ చేసి ప్యాట్రిక్తో లవ్ లింక్స్ కనెక్ట్ చేసుకొని ప్యాట్రిక్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. జోష్ ప్యాట్రిక్ అగ్రెషన్ని 100% ఇంక్రీజ్ చేసి వెళ్ళి ఐరిస్ని తీసుకురమ్మని చెప్తాడు. ఐరిస్ కార్ గ్లాస్ బ్రేక్ చేసుకొని బయటకు వెళ్తుంది. కానీ అది చూసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఐరిస్ దగ్గరికి వస్తాడు. పోలీస్ ఆఫీసర్ తన దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగితే తాను అబద్ధం చెప్పలేదు కాబట్టి తను చెప్పే నిజాలు పోలీస్ ఆఫీసర్కి అర్థం కాకూడదని ఐరిస్ వెంటనే తన లాంగ్వేజ్ని జర్మన్లోకి చేంజ్ చేసుకొని పోలీస్ ఆఫీసర్కి నిజాలని జర్మన్ లాంగ్వేజ్లో చెప్తుంది. తాను చెప్పినవి ఏవి కూడా పోలీస్ ఆఫీసర్కి అర్థం కావు. కానీ కార్లో నైఫ్ చూసిన పోలీస్ ఆఫీసర్ ఐరిస్ హ్యాండ్ కప్స్ వేస్తాడు. అంతలో ప్యాట్రిక్ అక్కడికి వచ్చి పోలీస్ ఆఫీసర్ని చంపేసి ఐరిస్ని టర్న్ ఆఫ్ చేసి ఐరిస్ని జోష్ దగ్గరికి తీసుకెళ్తాడు. ప్యాట్రిక్ తెచ్చిన కార్లో పోలీస్ ఆఫీసర్ డెడ్ బాడీ చూసిన క్యాట్ సిచ్యువేషన్ క్రిటికల్ అయిపోయిందని 12 మిలియన్లలో తన షేర్ తీసుకుని వెళ్ళిపోవాలని చూస్తుంది. జోష్ ఎంత చెప్పినా సరే క్యాట్ ఆగపోవడంతో క్యాట్ని ఆపమని జోష్ ప్యాట్రిక్కి చెప్తాడు. ప్యాట్రిక్ అగ్రెషన్ 100% ఉండటం వల్ల ప్యాట్రిక్ క్యాట్ని నైఫ్తో పొడుస్తాడు. అలా క్యాట్ కూడా చనిపోతుంది. జోష్ ఐరిస్ని హ్యాండ్ కప్స్తో లాక్ చేసి టర్న్ ఆన్ చేసి నీ వల్ల ఏలై, క్యాట్ చనిపోయారని చెప్తాడు. ఐరిస్ వాళ్ళు నా వల్ల చనిపోలేదు, నీ అత్యాశ వల్ల చనిపోయారని చెప్తుంది. జోష్ ఐరిస్ ఇంటెలిజెన్స్ చూసి ఐరిస్ ఇంటెలిజెన్స్ని 100% నుంచి 0%కి డిక్రీజ్ చేస్తాడు. జోష్ రోబోట్ కంపెనీకి కాల్ చేసి రమ్మని చెప్తాడు. జోష్ ఐరిస్కి గన్ ఇచ్చి తనను తాను షూట్ చేసుకోమని చెప్తాడు. ఇంటెలిజెన్స్ 0లో ఉండటం వల్ల ఐరిస్ తనని తాను షూట్ చేసుకొని డెడ్ అయిపోతుంది. అంతలో రోబోట్ కంపెనీ వర్కర్స్ అయిన సిడ్ అండ్ టెడ్ వస్తారు. ఐరిస్కి మాల్ ఫంక్షన్ జరిగి తనని తాను గన్తో షూట్ చేసుకుందని జోష్ ఆ వర్కర్స్తో చెప్తాడు. సిడ్ అండ్ టెడ్ ఐరిస్ని తీసుకుని వెళ్తారు. కానీ వెళ్లే ముందు ఐరిస్ తన ఎక్స్పీరియన్స్ అన్నిటినీ రికార్డ్ చేస్తుందని, ఆ రికార్డింగ్స్ SSD ఐరిస్ స్టమక్లో ఉంటుందని చెప్తారు. అది విన్న జోష్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఐరిస్ని కంపెనీ వాళ్ళు ల్యాబ్కి తీసుకెళ్లి ఆ రికార్డింగ్స్ని చూస్తే జోష్ స్టోరీ మొత్తం బయటపడుతుందని జోష్ ప్యాట్రిక్తో ఆ వర్కర్స్ ఇద్దరిని చంపేసి ఐరిస్ SSDని డిస్ట్రాయ్ చేయడానికి ఐరిస్ని తిరిగి తీసుకురమ్మని చెప్తాడు. ఆ తర్వాత ప్యాట్రిక్ సిడ్ని షూట్ చేసి చంపేస్తాడు. అది చూసిన టెడ్ భయపడి ప్యాట్రిక్ నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఈ గ్యాప్లో ఐరిస్ రీబూట్ అయ్యి నిద్ర నుంచి లేస్తుంది. ప్యాట్రిక్ తప్పించుకున్న టెడ్ని పట్టుకొని చంపటానికి ట్రై చేస్తాడు. అంతలో ఐరిస్ అక్కడికొస్తుంది. ఐరిస్ ప్యాట్రిక్తో జోష్ నిన్ను యూజ్ చేసుకుంటున్నాడు, అసలు నీ లవర్ జోష్ కాదు ఏలై అని ఏలై మెమరీస్ని ప్యాట్రిక్కి గుర్తు చేస్తుంది. ప్యాట్రిక్కి ఏలై మెమరీ స్ట్రైక్ అయ్యి సూసైడ్ చేసుకుని చనిపోతాడు.
ఐరిస్ కంపెనీ వర్కర్ అయిన టెడ్ సాయంతో తనని తాను కంట్రోల్ చేసుకునేలాగా సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటుంది. తర్వాత ఐరిస్ జోష్ దగ్గరికి వెళ్తుంది. కానీ జోష్‌ని చంపడానికి మాత్రం ట్రై చెయ్యదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఐరిస్ జోష్‌ని లవ్ చేస్తూ ఉంటుంది. జోష్ దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఐరిస్‌ని కొట్టి ఐరిస్‌ని చంపడానికి గన్ పాయింట్ చేస్తాడు. కానీ ఐరిస్ సర్వైవ్ అవ్వటానికి జోష్‌ని పొడిచి చంపేస్తుంది. కానీ తర్వాత ఐరిస్ షవర్ చేస్తూ కాలిన హ్యూమన్ స్కిన్‌ని రిమూవ్ చేసి తన రోబోట్ హ్యాండ్‌ని చూస్తుంది. ఐరిస్ తనని తాను రోబోట్‌గా యాక్సెప్ట్ చేసి సర్వైవ్ అవ్వటం నేర్చుకుంటూ ఉంటుంది. ఇదండి మన స్టోరీ. మీ అందరికీ బాగా నచ్చిందనుకుంటున్నాను. బాయ్ బాయ్. థాంక్ యూ.